అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చివరి రోజు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఒకవైపు అధికార పక్షానికి అటు బీఆర్ఎస్, బీజేపీ పూర్తి స్థాయిలో అధికార పక్షం తీసుకొచ్చిన వాటిని ప్రశ్నిస్తున్నాయి. మనతో పాటు ఇదే విషయం మీద ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం. పాయల్ శంకర్ గారు, అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ అంత అసెంబ్లీ సాక్షి 10 లక్షలు ఎక్కడిచ్చారు, మీరు అన్ని అబద్ధాలే చెప్తున్నారని చెప్పి కళాఖండిగా చెప్పారు. ఏం చెప్తారు అసలు? అక్బరుద్దీన్ ఓవైసీ మాటలు, కాంగ్రెస్ పార్టీ మాటలు, ఆ రెండు పార్టీలు కూడా అంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్ పార్టీతో ఏ రకంగానైతే మిలాఖత్ మాట్లాడిండో ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీతో జతగట్టిండు. లెక్కలతో సహా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలలో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నయా పైసాతో సహా పుస్తకం విడుదల చేసినాం. ఈరోజు జీర్ణించుకోలేక కేవలం భారతీయ జనతా పార్టీ మీద విమర్శ చేయాలన్న ఒక దుర్బుద్ధితో మాట్లాడినటువంటి మాటలు, శాసనసభ నిర్వహించినటువంటి తీరు చూస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ మీద నిందలేయడానికి లేదా కేంద్ర మంత్రుల మీద నిందలేయడానికే పెట్టుకున్నారన్నట్టు అనిపించింది. గతంలో అనుభవించింది ఇదే అహంకారమైనటువంటి మాటల్ని మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే రకమైన అహంభావాన్ని ప్రదర్శించారు. ఏ రకంగా అనుభవించిండో తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తెలిసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నదా అని మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. మొదటిసారి శాసనసభ సమావేశాల ద్వారా మేము వాళ్ళకు ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పినాం, మీరు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఫెడరల్ సిస్టంలో కొంత సఖ్యతగా ఉండండి, అహంకార మాటల్ని తగ్గించండి అని చెప్పి ముఖ్యమంత్రి సభలోనే చెప్పారు కదా, చాలాసార్లు అమిత్ షాని ఎన్నిసార్లు కలిసాము, ప్రధానిని ఎందుకు బడేబాయ్ అన్నాను, కానీ వాళ్ళు నిధులు ఇవ్వలేరు, వివక్ష చూపారని చెప్పి ముఖ్యమంత్రి కూడా అదే మాట అన్నాడు. ఈ రాష్ట్రంలో 2,91,000 బడ్జెట్ పెడితే ఒక్కసారి ప్రభుత్వంలోని పెద్దలు చూసుకోవాలా, దాంట్లో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడ్డటువంటి పథకాలు ఎన్ని ఉన్నాయో అనేది. కేవలం కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేయడానికే వీళ్ళు పనిగట్టుకొని మాట్లాడితే దానికి అంకెలే జవాబు చెప్తాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 2 మంత్రులు, గౌరవ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ కుమార్ గారు కానీ అడుగడుగున తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేటటువంటి ఆలోచనతోనే ఉన్నారు. ఈరోజు పార్టీలు ప్రభుత్వాలుగా మారిన తర్వాత రాజకీయ విమర్శలు పెట్టి తెలంగాణకు రావాల్సినటువంటి విషయాల మీద, తెలంగాణకు కావాల్సిన విషయాల మీద సఖ్యతగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఒక విషయం ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర పెద్దలు గమనించాలి. గత 10 సంవత్సరాలుగా 30, 40, 50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రక్షణ శాఖ భూముల్ని హైదరాబాద్ అత్యవసరాల కొరకు ఉపయోగించాలంటే గతంలో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, మరి అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, రక్షణ శాఖ భూములు 1 ఎకరం కూడా ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 3వ తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారికి ఒక్క మాట అడగగానే రక్షణ శాఖకు సంబంధించిన 100 ఎకరాల భూముల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినటువంటి మాట వాస్తవం కాదా? ఇది కేంద్ర ప్రభుత్వ సహకారం కాదా? కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆ రకమైనటువంటి విమర్శలు చేయడం, ఇది కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి మధ్యన సఖ్యతను తెంపే ప్రమాదం ఉంటుంది. మధ్య వ్యక్తులు మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు, కానీ ప్రభుత్వంలోని పెద్దలు కొంత జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేస్తేనే బాగుంటుందని నా సూచన. వాళ్ళకు కొత్త సభ్యులు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేల భాష మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు శాసనసభను ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. శాసనసభలో మాట్లాడేటటువంటి భాష కానీ వ్యవహరించేటువంటి తీరు కానీ కొన్ని సందర్భాల్లో కొంత బాధ అనిపించింది. బయట కూడా మాట్లాడడానికి, బయట కూడా ఉపయోగించలేనటువంటి కొన్ని పదాలు శాసనసభలో కొందరు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరోపక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2 పార్టీల తరపున ఉన్నటువంటి కొందరు సభ్యుల ప్రవర్తన చూస్తే రాష్ట్ర ప్రజలు ఎందుకా మనం వీళ్ళని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నామనే విధంగా అనుమానం కలిగే విధంగా మాట్లాడింది. శాసనసభలో మాట్లాడేటప్పుడు కొంత హుందాతనం ప్రదర్శించాలి. సభ్యులు ఎవరైనా కావచ్చు, అధికారం ఉన్నదని అహంకారం ఉండడానికి వీల్లేదు. ప్రతిపక్ష సభ్యులం కాదా, మేమేం మాట్లాడినా చెల్లుతుందని ఈ మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. ప్రజలకు ఉపయోగపడే విషయాల్ని ప్రశ్నించే ప్రయత్నం చేయాలి తప్పితే ఎదుటి వాళ్ళని ఎగతాళి చేస్తేనే శాసనసభలో వివరించడం అనే తీరుగా, ఎదుటి వాళ్ళని అవమానపరిస్తేనే శాసనసభలో యాక్టివ్గా ఉన్నామనే విధంగా కొన్ని పక్షాలు మాట్లాడినటువంటి మాటలు కొంత బాధ అనిపించింది. ఒకవైపు అసెంబ్లీ ప్రారంభానికి ముందు బీజేపీ ప్రధాన ప్రతిపక్షం మేమే, మా గొంతు వినిపిస్తాం
ప్రజల తరపున మేమే ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి అన్నారు. కానీ ఈ అసెంబ్లీ సెషన్ చూస్తే బీజేపీ నామమాత్రంగానే పెద్దగా బయటికి బీజేపీ చేసినటువంటి ప్రశ్నించినటువంటి పెద్దగా ఏం కనబడలేదని ఒక చర్చ జరుగుతుంది. నిజమేనా? శాసనసభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత గౌరవ స్పీకర్ గారి మీదనే ఉంటుంది. గౌరవ స్పీకర్ గారు అవకాశం ఇస్తేనే సభ్యులు మాట్లాడగలుగుతారు. శాసనసభలో జరిగినటువంటి కొంత వ్యవహారం చూస్తే ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కుమ్మక్కైనట్టు మాకు కనిపిస్తూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఎక్కడ భారతీయ జనతా పార్టీ వాస్తవాలు చెప్పే అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటై శాసనసభలో ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తాడు. ఈ రెండు పార్టీల ఆలోచన ఒకటే. భారతీయ జనతా పార్టీ సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాస్తవాలు ఎక్కడ చెప్తారో, గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడ విప్పుతారో, లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమేమి వచ్చినాయి అనేది ఎక్కడ నిజం చెప్తారో అన్న ఒక భయంతో ప్రధాన ప్రతిపక్షం రెండు కూడా కలిసి నాటకమాడి మా గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. థ్యాంక్ యూ. ఇది ఒక పక్క తమను ప్రశ్నించకుండా అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా కుట్ర పన్నాయి అంటూనే, మరొక పక్క అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటికే కిషన్ రెడ్డి లెక్కలతో సహా అప్పచెప్పారు. కావాలనే బురదల్లే ప్రయత్నంలో అక్బరుద్దీన్ తమ పైన ఈ వ్యాఖ్యలు చేశారు. కావాలంటే దానికి చర్చకు కూడా మరొకసారి సిద్ధమని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.